నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అయితే వైసీపీలో ఏం జరుగుతుంది? అంటే అంటారు కదా! బురదలో రాయేస్తే మనకే వచ్చి తగులుద్ది అన్న సామెత. ఇప్పుడు వైసీపీ వాళ్ళేంటి అంటే వారి గొయ్యిని వారే తవ్వుకుంటారు. ఎందుకంటే ఒకరు టీడీపీ ఎమ్మెల్యేని ఇరికించబోయి వాళ్ళు ఇరుక్కున్నారు. ఇంకొకరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తిరిగి ఆయన ఇబ్బందులకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది వైసీపీలో? అసలు వారిద్దరు ఎవరు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ వాళ్ళు టీడీపీని ఎప్పుడు టార్గెట్ గానే చూస్తూ ఉంటారు. టీడీపీ వాళ్ళని ఎలా ఇరికించాలా అంటే వైసీపీ వాళ్ళ స్కామ్స్ లో టీడీపీ వాళ్ళని ఎలా ఇరికించాలా అని చూస్తుంటారు. అందులో భాగంగా ఒకరేమో టీడీపీ మహిళా ఎమ్మెల్యేని ఇరికించబోయి అవతల వాళ్ళని ఇరుక్కున్నారు. ఇంకొకరు వచ్చేసి టీడీపీ మహిళా ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అంటే నోరు జారి ఈ రోజు నాలుగు ఖర్చుకునే ప్రయత్నం చేశారు. అసలు ఎవరు వెళ్ళి ఏం జరిగింది? మరి ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉమ్, టీడీటీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు. ఉమ్, అయితే ఆవిడ వైసీపీ హయాంలో 2-3 నెలల కన్నా ఎక్కువ లేరు. ఆవిడ ఉమ్, మ్యాక్సిమం 4 నెలలు ఉన్నట్టున్నారు. ఉమ్, అప్పట్లో ఈవిడున్న సమయంలో వాళ్ళు దురదృష్టం పెట్టిన వీళ్ళని కూడా కలుపుదాం ఆ పెంటలో అనుకున్నారు, కానీ ఇది జరుగుతున్నప్పుడు ఆవిడ లేదు. ఉమ్, చూసారా, వీళ్ళని కూడా కలిపి లాగుదాం అనుకున్నారు కానీ వాళ్ళు, ఉమ్, ఈవిడ లేదు. ఇప్పుడు వాళ్ళ భారీగా ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. అంటే ఉమ్, పెద్ద జంబో చెట్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. టీడీటీ మెంబర్లు ఇచ్చారు. అందరినీ కూడా సిట్టు బృందం విచారణ చేయలేదు. కారణం ఏంటంటే కొంతమందికి అసలు సంబంధం లేదు దీంట్లో. ఉమ్, గుడ్డెత్తి చేలో పడినట్టు అందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారండి? మరి, ఎవరైతే ఆ నేరంలో భాగం పంచుకున్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అన్న వాళ్ళ దగ్గరికే విచారణ పిలిచారు. వాళ్ళ మీదే కేసు బుక్ చేస్తారు. అందులో అనుమానం లేదు. అవును. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇందులో ఇతను కూడా ఒక మెంబరు. ఈ ముగ్గురు త్రిమూర్తులు లాంటి వీళ్ళు. ఉమ్, అంటే ఆ కార్యక్రమాలు, దుర్మార్గ కార్యక్రమాలు, అరాచకాలు, అవినీతి, అన్యాయం, దైవ ద్రోహం, దైవ దూషణ, ఉమ్, దైవ సొమ్ము చోరీ చేయటంలో ఈ ముగ్గురు కూడా సమాన భాగాలు ఉంటాయి. కాబట్టే ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పిలిచి ఆ నెయ్యికి సంబంధించి విచారణ చేశారు. ఇంకా పరకామణికి సంబంధించి కూడా పిలుస్తారు అతన్ని రేపు మాపులో. ఉమ్, ఆయన యథావిధిగా బేతాళు విక్రమార్కుడు బేతాళ కథలాగా చెప్పాడు. నాకేం తెలుసండి, వాళ్ళు పెట్టమన్నారు, సంతకం పెట్టాను, వాళ్ళు బాగానే ఉందన్నారు, ఓకే అన్నారు నేనని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఉమ్, అయితే ఇక్కడ కొత్తగా ఏం చేశారంటే ప్రశాంతి రెడ్డి గారు ఆవిడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కొవ్వూరు ఎమ్మెల్యే ఎవరో ఉన్నారు కదా, ఆవిడని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఉమ్, చేసి ఆవిడ ఉంది కదా అన్నారు. అప్పుడు సిట్ బృందం లేకపోతే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చారు. ఆవిడకి ఎంతవరకు సంబంధం ఉంది ఏంటి, ఆవిడ అసలు ఏ కాలంలో ఆవిడ బోర్డు మెంబర్ గా పనిచేసింది అన్ని అటువంటి. దాంతో వాళ్ళకి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. పరిస్థితి ఏంటంటే ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో దుర్గమ్మ గుడికి విద్యుత్ కట్ చేశారు. అవును సార్. భారీగా బకాయిలు ఉన్నాయని చెప్పేసి. అవును. అంటే వీళ్ళు వచ్చిన సంవత్సరంలోనే భారీగా బకాయిలు ఉంటే దాని గురించి పేరు నాని మాట్లాడుతున్నాడు. అవునవును. మీ హయాంలో దుర్గ గుడికి పవర్ కట్ చేస్తారా, అయ్యో పాపం అని చెప్పేసి బోరుని రోధిస్తున్నాడు. అసలు మీ హయాంలో వెండి జనాలు దొబ్బేసే దాని గురించి మాట్లాడతలే, వీళ్ళు కూడా అడుగుతలేదు ఏంటండి. మీరు చేసిన అపచారాలు ఇప్పటి వరకు ఆ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం చరిత్రలో జరుగుండవు మీరు చేసిన అపచారాలు. వీళ్ళు ఏదో బుడబుడ దిక్కాలంటారు, దీన్ని బుడి తొక్కాలంటారు. ఆ దుఃఖాలు తీస్తా ఈ ప్రభుత్వం మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా బురద చల్లడానికి, అపవాదులు వేయడానికి, అపనిందలు వేయడానికి రెడీగా ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే అది వాళ్ళకి కలిసి వచ్చింది. గతంలో 2014-19 మధ్య కలిసి వచ్చింది. చూడండి, దేవాలయాలకు సంబంధించి ఏం చెప్పేవారు, ఆ ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు గుళ్ళు కూల్ చేశారు, చంద్రబాబు నాయుడు గుళ్ళు కూల్ చేశాడు అని ఆ బీజేపీలో ఉన్న వేలంపల్లి శ్రీనివాస్ తర్వాత వైసీపీలో పోయాడు. అప్పుడు బీజేపీలో ఉండేవాడు. వీళ్ళందరూ కలిపి మాట్లాడేవారు. బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు 1 పార్టీ వారు వాళ్ళతో పాటు. వాళ్ళకున్న కొంచెం డిఫరెన్సెస్ వల్ల
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పింక్ డైమండ్ అని, గుప్త నిధుల కోసం తవ్వేస్తున్నారని, ఆ డైమండ్ ఏమో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంటదని, ఆ బంగారం అంతా చంద్రబాబు నాయుడు గారు దుబ్బేశాడని పదే 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 వాళ్ళు చెప్పడమే కాకుండా ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల చేత కూడా చెప్పించాడు. అవును. దాంతో జనం ఏమనుకుంటారంటే, ఓ ఇలాగా వీళ్ళు అప్పుడు ఆ అబద్ధాలను నమ్మారు. తర్వాత అవును. వాళ్ళంతట వాళ్ళే కేసు వాపస్ తీసుకున్నారు. అది అన్ని పింక్ డైమండ్ అనేటువంటిది లేదని, తర్వాత రమణ దీక్షితులు కూడా నన్ను మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి తప్పు అయిపోయింది నాదని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇది అవును. ఒకటి. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా ఉండే వాళ్ళు మాట్లాడేది మాట్లాడేస్తారు. ఉమ్. చెప్పాలని ముందు చెప్పేస్తారు. విష అంతే. ప్రచారం చేసేస్తారు. నమ్మినంత వరకు నమ్ముతారు. అది ఆళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు అందరూ ఇప్పుడు నిజం చెప్పినా గాని అందరూ నమ్మాలని రూల్ ఏం లేదు కదా! ఏది చెప్పినా అబద్ధమైనా ఏదైనా ఆళ్ళు చెప్పాలని ముందు చెప్తారు. ఎంతో కొంతమంది నమ్ముతారు. ఆళ్ళ భావజాలం ఉన్నవాళ్ళు నమ్ముతారు. దాన్ని ప్రచారం చేస్తారు. అంతే. వీళ్ళు వీళ్ళేమనుకుంటారు కూటమికి సంబంధించి గాని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గాని, ఈ పార్టీ వాళ్ళేమనుకుంటారంటే ఉమ్. ఆళ్ళ పాపాన ఆళ్ళే పోతారులే. ఉమ్. అబద్ధం ఎన్నాళ్ళు ఉంటదో, నిజం ఎప్పటికైనా నిజం నిలకడమే తెలుస్తది. నిజం నిప్పులాంటిది. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. దాంతోటి ఏమవుద్దంటే జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. అంతే. నిజం నిలకడమే తెలుస్తది. మొత్తం జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందా తెలుస్తది. నిజం అందరికి నిప్పులాంటిది. తెలియదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత కాలుతది చెయ్యి ఆళ్ళకి. ఇయన్నీ మరి మనకు నష్టమైపోతుంది కదా! అవును సార్. దీన్ని ఆదిలోనే తుంచాల. ఇప్పుడు ఆ. పేరు నాని మాట్లాడాడు నేను దుర్గమ్మ గుడి గురించి. మొఖం ఉమ్. పగిలేటట్టు సమాధానం చెప్పాలి. అంతే. మీద పడిపోవాలి అందరం ఒకేసారి. ఏంటండి ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అపవాదొచ్చింది. మొత్తం ఉమ్. తవ్వి తీసేయాలి ఆళ్ళ మీద. పొలంలో అవును. గుప్పు తవ్వుతారు కదా! పొలాన్ని. అవును. అలాగా గుప్పు తవ్వినట్టు తవ్వేయాల. అప్పుడు రైట్. గాని ఆళ్ళు దారిలోకి రారు. ఎందుకంటే ఇది సరే ఆళ్ళ పాపాన ఆళ్ళే పోతారని మెదలకుండా ఊరుకుంటం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. ఇక మీరు ఇంకో రెండో విషయం చెప్పారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం కాన్స్టిట్యుయెన్సీలో మిరియాల శిరీషాదేవి అనేటువంటి ఆవిడ అంగన్వాడీలో పనిచేసిన కార్యకర్తకి చంద్రబాబు నాయుడు గారు మన 2024 ఎన్నికల్లో సీట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున. అవును సార్. ఆవిడ ఆవిడ ఘన విజయం సాధించింది మంచి మెజారిటీతో. అవును. యాక్చువల్‌గా రంపచోడవరం కాన్స్టిట్యుయెన్సీ సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ ఉన్న పూర్వం రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట్లాంటి నియోజకవర్గం. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి ఈ వచ్చినప్పటి నుంచి కొంచెం ఈక్వేషన్స్ అంటే కమ్యూనల్ ఈక్వేషన్స్ తేడా వచ్చి కాంగ్రెస్ గాని లేదా వైసీపీ గాని గెలుస్తా వస్తుంది. అక్కడికి ఒక డాన్ ఆనందబాబు. అతను చేరిపోయాడు మెల్లగానే. ఆ. అక్కడ దగ్గర ఆళ్ళ సొంత గ్రామాలకి అక్కడ దగ్గరగా ఉండి మెల్లగా అక్కడ చేరి ఉమ్. ఇప్పుడు ఇంటికంటే గుడి బదిలీ అంటారు కదా! అలాగే మైదాన ప్రాంతాల కంటే ఏజెన్సీ ప్రాంతం బదిలీ అనుకుని అక్కడ మరి అక్కడ అతను కార్యకలాపాలు చేయాలన్నా, భూములు కొనాలన్నా, లేపోతే ఏదైనా చేయాలన్నా ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లు ఆ చట్టాలు గిరిజన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దాంతోటి అతను ఏం చేసేవాడు, అక్కడ కొంతమందిని వివాహం చేసుకునో, లేపోతే ఏదో పడి అక్కడ స్థానం సంపాదించాడు. స్థానం సంపాదించి గంజాయి, రంగురాళ్ళు, మైన్స్ అంటే అటవీ ఉత్పత్తుల్ని కొల్లగొట్టేయడం ఒకడు డాన్‌గా మారిపోయాడు మెల్లగా. అతని కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేస్తాడంటే, ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ల అధికారాలకు సంబంధించి రెగ్యులర్‌గా ఎవరు ఏ అధికారులతోటైతే పని ఉంటదో, వాళ్ళకి ఇంటికి ఒక 50,000, 1,00,000 ఆళ్ళ స్థాయిని బట్టి పంపేస్తాడు ప్రతి నెలాను. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చారనుకోండి, కొత్తగా వచ్చారనుకోండి, ఇప్పుడు సినిమాలో చూపిస్తారు చూడండి పళ్ళ పొట్లయి పంపిస్తారు. 'అడవి రాముడు' సినిమాలో పళ్ళ పొట్లలో ఎళ్తాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్‌కి. అలాగా వీళ్ళు అన్ని స్వీట్సు, పళ్ళు ఇంత డబ్బు పంపేస్తాడు. పంపేసేటప్పటికి ఆళ్ళు చెవులు మెదులుతాయి గదా! ఇప్పుడు అతను నిజాయితీగా ఉన్నా, అతను వద్దనుకున్నా ఇంట్లో ఆడోళ్ళు బుగ్గల్లో పొడిచేసి తీసుకుంటారు అయన్ని. ఊరుకోండి మీకెందుకు అని చెప్పేసి లోపల పెట్టి అబ్బాయి అంటారన్నమాట. ఇలాగా ఇప్పుడు ఆ పార్టీ నిజాయితీ పరులైన ఆఫీసర్లు కూడా ఉంటారు. ఆళ్ళు వద్దనుకుంటారు మనసులో. కానీ ఆ బలహీనత ఇంట్లో వాళ్ళు లాగేత్తారు. దీన్ని అలుసుగా తీసుకొని ఇతను వాళ్ళకి రెగ్యులర్ ఆపరేషన్స్ పెడతాడు. రెగ్యులర్ ఆపరేషన్స్ పెట్టి ఇతని కార్యక్రమాలకి అడ్డం పడతారు. వాళ్ళకి మొహమాట వస్తది. మళ్ళా అందులో షేర్ ఇస్తాడు. ఇలాగ అతను దాదాపు 10, 15 ఏళ్ల నుంచి అక్కడ పాతుకుపోయాడండి. ఒకవేళ ఎవరన్నా ఈ అన్యాయాల్ని ఇతను చేస్తున్న అవినీతి, దుర్మార్గం, అక్రమాలు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని భయపెడతారు, బెదిరిస్తారు, బతిమాలుతారు.
ఏమి వినకపోతే డైరెక్ట్ గా పైకి టికెట్ లేకుండా పైకి పంపించేస్తారు, రిజర్వేషన్ లేకుండా. ఇలాగే అతను ఒక డాన్ గా మారిపోయాడు మాఫియా. అవును సార్. అతని చేతిలో ఎవరు గెలిచిన ఎమ్మెల్యే, ఓడిన ఎమ్మెల్యే ఎవరైనా సరే అతను అలాగే అతను బాగా కావాల్సిన వాళ్ళంతా అతని స్నేహితులు ఏదో ఉంటున్నారు. దీన్ని మొన్న బ్రేక్ పడింది. అవును మిరియాల సార్. శిరీష గారు ఆ వరవడికి బ్రేక్ చేశారు. అవును. అతను ఈవిడ మీద పడతాం మొదలెట్టాడు, విమర్శించడం. పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు ఎవరు సహకరించకపోవడం, ఎంఆర్ఓ వాళ్ళు సహకరించట్లు. చాలా ఆ రిపోర్ట్ నా దగ్గర కూడా వచ్చింది. వాళ్ళు నాతో మాట్లాడారు, ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించిన వాళ్ళంతా. అంటే ఎవరు సహకరించకుండా పోలీసులు కానీ, అక్కడ 4-5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ ట్రాన్స్ఫర్లు జరిగినాయి వైసీపీలో ఉన్న వాళ్ళు. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ అంటే అక్కడే ఉంటారు, ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంటారు. అక్కడ జిల్లా ఎస్పీ గారైనా, కలెక్టర్ గారైనా, ఎవరైనా కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మనం ట్రాన్స్ఫర్ చేసాం కదా అనుకుంటారు. కానీ వీళ్ళు ఏమంటారు, అక్కడే అక్కడే ముగ్గులేడుతూ ఉంటారు. ఇలాగ ఇతను పార్టీ ఓడిపోయినా, అతను కరడుగట్టు నేరస్తుడైనా, ఏకంగా ఒక హత్యా కేసులో నిందితుడైనా, చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తి అయినా కానీ అతను ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఎమ్మెల్సీ హోదా ఇచ్చాడు. అతను అప్పుడున్న కేసు ఎస్పీలు అతని మీద కేసు సరిగా కట్టకుండా అతను రాచమర్యాదలు చేసి, అతను బెయిల్ మీద విడుదలైతే పూలతో స్వాగతం పలికి ఇక్కడ ప్రభుత్వ అండ ఉంది అతనికి అనేటువంటిది చూపించారు. విచిత్రంగా అతనికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో కూడా బంధుత్వాలు ఉన్నాయంట. దాంతో అతనికి ఎడాబెడా ఇద్దరు కావాల్సిన వాళ్ళు అయిపోయారు. ఏంటండి, ఇలాగ అతనికి సాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు ఆపినట్టు కనిపిస్తున్నా కానీ ఆపలేదు. వీళ్ళు మాత్రం అడ్డుకుంటున్నారు, అతన్ని ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. దాంతో అతను మొన్న ఈ మధ్య నోటుకు వచ్చినట్టు పేలాడు ఈ ఎమ్మెల్యే గారి గురించి. నువ్వు గాల్లో ఎగిరిపోతావు, అమెరికా నుంచి చిటికేస్తే ఎగిరిపోతావు, సైకి చేస్తే ఎగిరిపోతావు అన్నట్టు. దానికి ఆవిడ కూడా సమాధానం గట్టిగా చెప్పింది. కానీ అతని మీద కేసు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నమోదు చేయాలా, అతను కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఒక శివాజీ గారు అన్న వ్యక్తి ఇక్కడ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడితే ఫెమినిస్టులు, ఆడవారికి మద్దతుగా ఉండే వాళ్ళు అందరూ కూడా అతని మీద పడ్డారు కదా. ఇక్కడ ఏకంగా ఒక ఎమ్మెల్యే మహిళ అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుంచి ఆవిడకి అవకాశం వచ్చింది, చక్కగా పని చేసుకుంటుంది, మంచి పేరు తెచ్చుకుంటుంది. అక్కడ ఆవిడని చాలా అనుచితంగా మాట్లాడినోడి గురించి ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. ఎక్కడ పోతుంది సమాజం? ఏంటండి, వీళ్ళందరూ ఏమనాలి? శివాజీ వ్యాఖ్యల మీద తిరగబడి మాట్లాడిన వాళ్ళందరూ, ఒక మహిళా ఎమ్మెల్యే, గిరిజన ఎమ్మెల్యే, ఒక అంగన్వాడీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే అయిందంటే ఎంత సాధన, పనిచేసి మంచి పేరు తెచ్చుకుని కృషి చేసి ఉంటే, ప్రజల్లో ఉంటే అవకాశం వస్తుంది. అటువంటి మనిషి మనం మద్దతుగానే ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎవరో మాట్లాడతలా. ఇప్పుడు ఆవిడ కేసు పెడితే ఆడేం ఊరుకోదు, ఆవిడేం ఊరుకునే రకం కాదు. ఇంకోటి ఏంటంటే ఆడికి పాపం ఎలా తెలియదంటే, ఈ మర్డర్ కేసు ఉంది కదా, సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చాడు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆ అబ్బాయిని చంపేసిన కేసులో ఇప్పుడు కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. పోలీసులు ఆ కేసు తిరగతోడి ఆ బొమ్మ బయట పెడుతున్నారు. అందులో ఒక సీసీ కెమెరాలో కసక్కున ఒక మెరుపు మెరిసిందంట, ఆయన అర్ధాంగి కూడా కనిపించిందంట అందులో. అంటే ఇప్పుడు ఇలాగా ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి సంబంధించి, కుల ధృవీకరణ పత్రం గురించి పోలీసులు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిగితే, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అతని ప్రేమికులు ఎంతమంది ఉన్నారో, ఎవరికి, అనంతబాబుకి తక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది ఆవిడకి. చూడండి ఎలాగుందో సిస్టమ్. ఆవిడ ముందస్తు ప్రయత్నం చేస్తుంది, పోలీసులు వస్తున్నారు, పారిపోండి అని చెప్తున్నారు. ఎన్నిటి మధ్య అయినా బాగానే అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇక అనంతబాబు వంతు, అతని కర్మకే ఆ ఎమ్మెల్యేని కూడా మాట్లాడాడు. ఇప్పుడు ప్రభుత్వము అతను అనంతబాబు చుట్టాలతో సహా అందరూ కూడా చచ్చినట్టు అతని మీద చర్య తీసుకోవడానికి అడ్డుకోలేరు, చర్య తీసుకోవడాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ఆ గ్యాంగ్ అరాచకాలని సహించలేక చట్ట ప్రకారము, రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళని ఏమీ చేయలేకపోయినా, ప్రకృతే వాడంతటా వాళ్ళని తప్పులు చేయించి వాడు ఖైదులోకి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలా చేస్తుంది. దానికి ఉదాహరణ వలభనేని వంశీ, ఫేవరెట్ భాస్కర్ రెడ్డి, పేరు నాని, రేపు మాపో పేరు నాని కూడా సర్దుకుంటాడు దుకాణం. ఇది జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.